మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే తెలుసో తెలియకో, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఎవరమైనా సరే విమర్శించే ముందు ఆ ప్యానెల్లో మనం ఒక మెంబరమా కాదు, ఆ ప్యానెల్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకున్నామా, చాలా తక్కువ. అలాగే ఆ మిస్ వరల్డ్ పోటీలో ఎన్నుకున్నటువంటి వాళ్ళతోటి మనం ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యామా, తెలీదు. మనం దేన్ని చూసి మాట్లాడదామంటే ఇంకొకరు చెప్పింది వినో, లేకపోతే ఎవరైనా రాసినటువంటి ఆర్టికల్నో, లేకపోతే వీటిల్ని బేస్ చేసుకొని పదుగురాడు మాట పాడి అయి చెల్లు. మనం మాట్లాడేస్తున్నాం ఏంటంటే అందానికి సంబంధించినటువంటి కొలతలతోటి ఈ అందగత్తెల పోటీ జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒకే కొలతలు ఉన్న వాళ్ళు వస్తారు, ఒకటే హైట్ ఉన్న వాళ్ళు వస్తారు, అందగత్తెలు వస్తారు. అప్పుడు పోటీ ఎక్కడుందండి? కరెక్టే. ఇక్కడ పోటీ అనేటటువంటిది వివిధమైనటువంటి నైపుణ్యాలతో కూడుకున్నటువంటి అక్కడ ఆ టెస్టులు వాళ్ళకు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి దృక్పథం ఉంది, వాళ్ళ ఇన్నర్ బ్యూటీ కూడా దీంట్లో క్యాలిక్యులేట్ అవుతుంది. అండర్లైన్ దిస్ పాయింట్. ఇక మీరు మాట్లాడచ్చు, భారతదేశం ఏంటండి, మన సంస్కృతి ఏంటండి, ఆ బట్టలు ఏంటండి, ఆ ఇదేంటండి అని మనం మాట్లాడుతున్నాం. కరెక్టే, నిజమే. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. మన సంస్కృతిలోకి ఇలాంటివి రానివ్వకూడదు. ఎలాంటివి రానివ్వకూడదు నాకు చెప్పండి. ఏం తెలుసు మీకు? మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి ఉండవలసినటువంటి అర్హతలేంటి చెప్పండి. అందమని మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే మనం 32 మందిని చూసాం. 32 మంది అందగత్తెలా అండి? సెలెక్ట్ కాబడిన వాళ్ళే కదా. ఆ దేశంలో ఈ ప్యానెల్లో ఒక్కొక్క దేశం నుంచి తీసుకుని ఆ దేశంలో ఎంతోమందితో పోటీ పడి ఒక్కళ్ళగా నిలిచి 32 మందిలో ఒక్కళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందగత్తెలా అని అడుగుతున్నాను నేను. అందులో వీళ్ళు ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, వివిధ దేశాల వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరం యొక్క రంగు చూస్తున్నాం మనము ఎలాంటిది ఉందో. మరి వాళ్ళని ఏ అందము అనేటటువంటి దాంతో మనం పోలుస్తామంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు కూడా ఇక్కడ అవసరం అనేటటువంటిది గుర్తించాలి. నెంబర్ 2, ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు ఎన్నుకుంటారు అని అంటే ఇప్పుడు ఒకటే, మీలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే సమాజాన్ని నేను ఒక ప్రశ్న వేయాలి అని అనుకున్నప్పుడు ఆ సమాజాన్ని ప్రశ్నించాలి అనుకుంటే సమాజం మిమ్మల్ని చూసేటటువంటి వేదిక మీకు కావాలి. సమాజం మీరు చెప్పేటటువంటి వినేటటువంటి వేదిక కావాలి. అలాగే మిమ్మల్ని మీరు ఒక రంగంలో ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఆ రంగానికి పిలిచేటటువంటి అర్హతను మీకు సాధించాలన్నా కూడా మీకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక మీరు యాంకర్గా ఇక్కడ స్థిరపడాలి అని అనుకున్నప్పుడు మీరు ఎన్నిటిని దాటుకుని ఎన్ని అవకాశాలు ఎదుర్కొని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఒక్కసారి ఆలోచించండి. మీకు సందర్భం ఉన్నప్పుడల్లా మీకు యాంకరింగ్ అవ్వాలనేటటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చారా ఏదో ఒక వేదిక మీద, లేదా ఏదో ఒక వేదిక దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది చూసి ఆ టాలెంట్ని మీరు తెచ్చుకున్నారా లేదా?